ఈ పాటకి అందరూ పాట పాడినారు కదా. ప్రొద్దు నుంచి వాళ్ళని పాడిచ్చారు, సాయంత్రం పాట మనం పాడినాం. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ చెప్పిన మాటల్ని చెప్పాలని ఆశపడతా ఉన్నా. యూత్ మీటింగ్ అనుకున్నాము. అయితే ఇక్కడ మిక్స్డ్ క్రౌడ్ ఉన్నారు. నేనైతే యూత్కి ఏం చెప్పాలి అని నేను అనుకున్న టాపిక్ వేరే, కానీ ఇక్కడ చూస్తే చాలా మిక్స్డ్ క్రౌడ్ ఉన్నారు. మిక్స్డ్ క్రౌడ్ ఉండడం వల్ల అందులో ఈ పాట అందరూ పాడుతూ ఉన్నారు కదా, హృదయపూర్వకంగా మనము దేవునికి పాట పాడుతూ ఉన్నాం. దాంట్లో నుంచి నేను కూడా కొన్ని దేవుడు నాతో ఈ చివరి అంటే ఈ కొద్ది క్షణాలలో మాట్లాడుతున్న మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. అయితే ఒకసారి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, అయ్యా మరి ఈ పాట చేత మేము మా యొక్క స్వరాల్ని మీ వైపు వినిపింపచేశాం. అయ్యా మరి ఎవరు చూపించలేని ఆ యొక్క గొప్ప ప్రేమను మీరు మా పట్ల సిలువలో ప్రభువా చూపించారు. మీ జీవితాన్ని ధారపోసుకున్నారు ప్రభువా. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన స్వామి, దయగలిగిన ప్రభువా, అయ్యా మరి ఈ యొక్క చివరి కొద్ది క్షణాలు మేము మీ యొక్క స్వరాన్ని వినాలని ఇష్టపడతా ఉంటున్నాం. మా హృదయాలకు మీ యొక్క స్వరాన్ని చేరవేస్తారని మరి ఒకసారి యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుతుంటున్నాము స్వామి, ఆమెన్. అయితే దేవుని బిడ్డలారా, పొద్దు నుంచి మనము డిఫరెంట్ మెసేజెస్ వింటా వచ్చాం కదా. అయితే మనము ఏ ఊరిలో ఉన్నాం? మనము ఏ ఊరి వాస్తవ్యులము? మనకంటూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కదా, నేను చెప్పాల్సిన పని లేదు. మనకు నిజంగానే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకతల్ని మా గ్రూప్లో చిన్నపిల్లలతోటి నేను పంచుకుంటా ఉన్నా. మా గ్రూప్లో చిన్నపిల్లలతోటి పంచుకుంటా ఉన్నా. టైం చూడండి, ఏముంది? టైం ఎంత? మీ టైం చూసుకోండి. టైం ఎంత? వాట్? 4:44. అయితే ఆ కొద్ది మాటలు ఏం చెప్పానంటే, మనం పులివెందులము కడపల్లము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాము. ఏ మొహమాటం ఉండదు. మాట చాలా కటువుగా ఉంటుంది, కానీ హృదయంలో చాలా ప్రేమ ఉంటుంది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాము, లేకపోతే ప్రాణం తీయం. విశ్వాసులు ప్రాణం తీయరు. ఏం చేస్తారు? తిరిగి ప్రాణం ఇస్తారు. బయట డైలాగ్ వేరే, కానీ సంఘస్థులుగా దేవుని విశ్వాసులు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, లేకపోతే కూడా ప్రాణం ఇస్తారు. అభిలాష్ నేను ఒకే ఇంట్లో ఉంటాము. అభిలాష్ నోట్లో నుంచి వచ్చే మాట చాలా కటువుగా ఉంటుంది. మా ఇద్దరి వైఫ్స్ అంటే సుమ తర్వాత షీబా, మా ఇద్దరి వైఫ్స్, వాళ్ళు చాలా సెన్సిటివ్. వాళ్ళ నుంచి వచ్చే మాట ఎట్లుంటుంది అంటే చాలా కటువుగా ఉంటుంది. ఇక్కడ తీసుకురా అంటారు. బయట వాళ్ళు అది వింటే భయపడిపోతారు కదా. కానీ మన ఆప్యాయత, మన హృదయము చాలా మంచిది. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడం మనం కదా. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాం, అది ఏమన్నా కానీ. అలాంటి స్పెషల్ పీపుల్, అలాంటి ప్రత్యేకత కలిగిన ఒక తెగ గురించి నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. వాళ్ళ పేరు ఏంటంటే మొకేన్ తెగ. మొకేన్ తెగ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర వారు ఉంటారనమాట. మొకేన్ తెగ. 2004వ సంవత్సరంలో ఒక పెద్ద విపత్తు జరిగింది. అది ఎవరికైనా తెలుసా? 2004వ సంవత్సరంలో 2004వ సంవత్సరంలో ఏం జరిగింది? 2004 డిసెంబర్ 26, నెక్స్ట్ డే టు క్రిస్మస్, సునామీ. వెరీ గుడ్ బ్రదర్. సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు. అయితే దయచేసి గమనించండి, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర ఈ మొకేన్ అనే తెగ వాళ్ళు ఏం చేశారంటే, ఆ సునామీ రాక మునుపు కొద్ది క్షణాలలో
వారు ఆ కొండ ప్రాంతం పైకి ఎక్కి పరిగెత్తుకుంటూ ఎక్కి పైకి ఎక్కిపోయారు. వారు పైకి ఎక్కిపోతే సునామీ వచ్చింది. వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా చనిపోలేదు. ఆ తెగలో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా చనిపోలేదు, అందరూ బ్రతికారు. నేను ఈ ఎగ్జాంపుల్ కిందటి 2-3 వారాలలో ఒక చోట చెప్తా ఉంటే నందు బ్రదర్ నన్ను ఒక చోటుకి తీసుకెళ్ళాడు, ఒక ఓల్డేజ్ హోము. నేను ఇదే చెప్తా ఉంటే ఒక బ్రదర్ అక్కడి నుంచి లేచి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అరే ఆ బ్రదర్ ఏంది అట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ బ్రదర్ను మాట్లాడిచ్చా. చెప్పండి బ్రదర్ మీరు ఏదో చెప్తా ఉన్నారు చెప్పండి అంటే ఆయన గట్టిగా ఏమర్చాడు తెలుసా? ఆ తెగలో నుంచి బ్రతికిన నేను కడప ప్రాంతంలో ఈరోజు నాకు ఎవ్వరు లేరు, ఓల్డేజ్ హోమ్లో ఉన్నాను అని చెప్పాడు. అదంతా కూడా నిజంగా జరిగినదే అని చెప్పి ఆయన చెప్పాడు, నేను కాదు, ఆయన చెప్పాడు. నందు బ్రదర్ నన్ను అక్కడ తీసుకెళ్ళాడు వాక్యం చెప్పమని. నేను ఈ స్టోరీ చెప్తా ఉంటే అక్కడి నుంచి ఆ బ్రదర్ వచ్చాడు. ఆ తెగల మాదే, ఆ తెగలో నుండి నేను రక్షింపబడ్డాను అంటే ఎట్లా బ్రతికింపబడ్డాను అని చెప్తా ఉన్నాడు. మేము ఒక 25-30 మంది మీ చిన్నపిల్లలు ఉన్నాం ఇక్కడ, 3rd గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ 2nd వరకు. మా అందరికీ ఏమనే ఆశ ఉన్నిందంటే చనిపోయిన తర్వాత అందరం మేము పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ. 3వ తరగతి పాప దగ్గర నుంచి మేము 30 మందిలో మా మొదటి ప్రార్థన ఎవరు చేశారు తెలుసా? ద యంగెస్ట్ గర్ల్, 3rd గ్రేడ్ గర్ల్ స్టార్టింగ్ ప్రేయర్ చేసింది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను దర్శించాలని, నీ సంఘాన్ని నా సంఘాన్ని మన కుటుంబాలని దర్శించాలని, తన మెల్లనైన స్వరముతో మాట్లాడాలని ఈరోజు నీతో నాతో ఇక్కడ దర్శిస్తూ ఉన్నాడు. ఆ మొకేన్ ప్రజలకు ఆ సముద్రములో జరిగేటటువంటి ఆ విపత్తు ఎప్పుడు వస్తుంది అనే పసిగట్టగలిగే ఆ నేచర్ వాళ్ళకుంది. చాలామంది ఉన్నారు వేరే వాళ్ళందరూ, కానీ మొకేన్ తెగ వాళ్ళకి ఆ సముద్రములో జరిగే అలల నుంచి ఆ సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ను బట్టి వాళ్ళు సునామీ ఎప్పుడు వస్తుంది అని పసిగట్టగలిగే వాళ్ళు ఉన్నారు. దాన్నే ఏమంటారంటే మెల్లనైన స్వరము లేదా విస్పరింగ్ వాయిస్. నీవు నేను కూడా ఈరోజు ఈ దినమున ఈ సాయంకాల సమయమున దేవుడు మనతో మాట్లాడే ఆ మెల్లనైన స్వరము, ఆ నెమ్మది స్వరము, ఆ మిక్కిలి నెమ్మదిగా ఉండే ఆ స్వరము ఇంగ్లీష్లో ఉంటుంది కదా, విస్పరింగ్ వాయిస్. విస్పరింగ్ వాయిస్. ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చారనుకోండి, మన ఫాదర్ మదర్ ఏం చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారు, గుసగుసలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారు? ఏదో ఒకటి మిక్చర్ కానీ, ఏదో ఒకటి మిక్చర్, ఏదో ఒకటి పెట్టుకో, ఏదో ఛాయ్ చేయి అంటే కాఫీ పౌడర్ లేదు అంటే సరే ఏదో ఒక నీళ్ళు, ఏదో ఒకటి జ్యూస్ ఏదైనా ఉందా. విస్పరింగ్ వాయిస్ ఉంటుంది, వాళ్ళిద్దరికీ వినపడుతూ ఉంటుంది. గెస్ట్లు అక్కడే ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరికి వినపడదు కదా. ఆ గుసగుసలు దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు అనమాట. కాబట్టి నేను ఈరోజు 4 మాటలు మీ మధ్య తీసుకొని రావాలని అనుకుంటా ఉన్నాను. ఏంటంటే స్వరము, సన్నిధి, సహవాసము, అలాగే సన్నిహితమైనటువంటి సంబంధము. ఏమేమి చెప్తారా పిల్లలు? స్వరము, సంబంధము, సహవాసము, అలాగే సన్నిధి. కాబట్టి యేసు ప్రభుల వారు తన యొక్క స్వరాన్ని నీకు నాకు వినిపింప చేయాలని ఇష్టపడతా ఉంటాడు. కీర్తనకారుడు 29వ అధ్యాయం చదువుతారా ఎవరైనా? కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా వెరుచును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయును, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. కాబట్టి ఆయన యొక్క స్వరములో చాలా చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఉదయకాలమున ఎప్పుడు మనము ఆయన స్వరం వినగలుగుతాము అంటే ఉదయకాలమున పెందల కడనే. మనము ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళైతే 4:30-5కు లేచేస్తారు అనుకుంటా. మనము లేయక తలికే మనలో ఉన్నటువంటి ఊహ ఇంకా కంప్లీట్గా ఊహ రాకమునిపే
మనము వాక్యము చదువుకోక మునుపే, మోకరించి ప్రార్థన చేసుకోక మునుపే మన మనసులో కొన్ని మాటలు వినపడతాయి. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది, నాకు కూడా ఉంది. మనము ఉదయకాలము లేచిన వెంటనే, పెందలకడ లేచిన వెంటనే మన మనసులో కొన్ని మాటలు వినపడతాయి. అవి దేవుని యొక్క స్వరము అని గుర్తించండి దయచేసి. ఆ స్వరము మనము చదువుకుపోయే మన డైలీ డివోషన్లో కూడా ఒక్కొక్కసారి అవే మాటలు కూడా మనకు దేవుడు వినిపింపజేస్తాడు. కాబట్టి ఆయన స్వరం ఎట్లా ఉంటుందంటే చాలా నెమ్మదిగా, చాలా మిక్కిలి నెమ్మదిగా ఆయన మాట్లాడతాడు. ఆ దినములో నువ్వు చేయబోయే కొన్ని పనుల గురించి చెప్తాడు, లేదా నిన్నటి దినమున జరిగిన కొన్ని పనులు, అవి ఒకవేళ ఎంకరేజ్మెంట్ కావచ్చు, డిస్కరేజ్మెంట్ కావచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే ప్రొద్దున లేచిన వెంటనే, ఈరోజు ప్రొద్దున కూడా నేను లేచిన వెంటనే నాతో కొన్ని మాటలు మాట్లాడినాడు. ఆ యొక్క స్వరము ఎట్లా ఉంటుందంటే చాలా తీపిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ లేదా కేక్ తింటే చాలా ఎంత ఇష్టంగా తింటాం కదా మనము. అన్నం తింటానే బనానా తింటాం కదా. కాబట్టి ఎంత ఇష్టంగా తింటామో అలాగా ఆయన స్వరము పెందలకడనే లేచిన వెంటనే నీతో నాతో మాట్లాడతారు. మనము మోకరించక మునుపే, మనము బైబిల్ తీయక మునుపే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి కళల ద్వారా మాట్లాడతాడు. మనకు మధ్యరాత్రిలో కళలు వస్తాయి, అవి సొంత కళలు వస్తాయి, చెడ్డ కళలు వస్తాయి. కానీ దేవుడు కూడా ఒకవేళ ఏదైనా నీతో మాట్లాడాలంటే ఆ కళల ద్వారా కొన్ని మాటలు చెప్తాడు. దయచేసి గమనించండి, దేవుడు మాట్లాడాలి అంటే ఎన్ని విధాలుగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇంకా దైవజనుల ద్వారా మాట్లాడతాడు, ఇంకా పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఇంకా అనేక విధాలుగా మాట్లాడతాడు. మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, గాడ్ విల్ స్పీక్ టు యూ అండ్ మీ ఇన్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్. ఆయన మాట్లాడాలి అనుకుంటే ఏ విధంగా అయినా మాట్లాడతాడు. ఫలానా 9 రకాలుగా మాత్రమే దేవుడు మాట్లాడతాడు అని మనం చెప్పలేం. దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడాలన్నా కూడా, గాడిదల ద్వారా మాట్లాడా, ఇంకా పశువుల ద్వారా మాట్లాడాడు దేవుడు, వాక్యములో ఉంది కదా. కాబట్టి దేవుడు మాట్లాడాలి అంటే బండ నుంచి కూడా మాట్లాడా. కాబట్టి దేవుడు మాట్లాడాలి అనుకుంటే ఎలాగైనా మాట్లాడతాడు. మాట్లాడుతున్న దేవుని యొక్క స్వరము వాక్యములో. చాలామంది నాకు దేవుడు ఇది చెప్పినాడు, అది చెప్పినాడు అని చాలా కథలు చెప్తారు. కానీ అది ఒకవేళ వాక్యానుసారంగా ఉంటే మనం దాన్ని స్వీకరించాలి. వాక్యములో లేకపోతే దాన్ని మనము అది మనిషి స్వరముగా ప్రక్కన పెట్టేసేయాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా నీతో నాతో పెందలకడనే లేచిన వెంటనే ఆయన యొక్క స్వరము ఎలాగ ఉంటుందంటే చాలా మిక్కిలి నిమ్మలమైనటువంటి, నెమ్మదిగా నీకు నాకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాయిస్, స్వరము నీవు నేను వినాలని దేవుడు ఆశపడతా ఉంటాడు. ప్రతి దినం కూడా దేవుడు నీతో మాట్లాడాలని. ప్రొద్దున కూడా మనము విన్నాం కదా, నరుని మంటితో చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు దేవుడు? జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ ఆయను. కాబట్టి ప్రతి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన నీవు నేను బ్రతుకుతా ఉన్నామన్నమాట. కాబట్టి ఉదయకాలమున నిద్ర లేచిన వెంటనే పెందలకడనే దేవుని యొక్క స్వరాన్ని నీవు నేను వినాలని దేవుడు మరి ఒకసారి మనకి రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని స్వరం వినాలి అంటే వాక్య భాగాన్ని మనము చదువుకోవాలి కదా. వాక్య భాగాన్ని ఎప్పుడైతే మనం చదువుకుంటామో దేవుడు వాక్యంలో నుండి కూడా మనతో మాట్లాడతాడు. అలాగే రెండవదిగా నేను రెండవ మాట ఏంటి? రెండవ మాట ఒకసారి స్వరం గురించి 1వ రాజులు 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల వరకు ఉన్నటువంటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 1వ రాజులు 19వ అధ్యాయము 8 నుంచి 13 వరకు. ఇక్కడ సన్నివేశం ఏంటంటే ఏలియా ప్రవక్త తప్పించుకొని పోతా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది ప్రవక్తల్ని అక్కడ ఉన్నటువంటి వారు చంపేస్తూ ఉంటే ఏలియా ప్రవక్త తప్పించుకోపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ చూడండి. దేవుడు నాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు, సైన్యములకు అధిపతియకు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా
వేయుటకై చూచుచున్నారని చెప్పి ఏలియా దేవునికి రిప్లై ఇస్తా ఉన్నాడు. దాని తర్వాత చూడండి, అప్పుడు యెహోవా అంతటా అతనికి సెలవిచ్చినదేమనగా 11వ వచనంలో చూడండి, అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. బలమైన పెనుగాలి లేచింది, కానీ అక్కడ ఏం జరిగింది? యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని ఆ గాలి దెబ్బ యందు యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. తర్వాత రెండో చూడండి, గాలి పోయిన తర్వాత ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. భూకంపంలో యెహోవా ప్రత్యక్షము కాలేదు. కాబట్టి ఇక్కడ దాని తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. చూడండి ఏం జరిగినాయి? 3 విషయాలు జరిగినాయి ఇక్కడ. మొదట పెనుగాలి లేచెను, భూకంపం వచ్చింది, మెరుపు పుట్టింది. ఈ 3 సన్నివేశాలలో కూడా యెహోవా యొక్క స్వరం విన్నాడా ఏలియా ప్రవక్త? వినలేదు. దీన్ని ఒకసారి చూస్తే మన సర్కమ్స్టెన్సెస్, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి భయంకరంగా, బాధలు, కష్టాలు, నష్టాలు, మల్లుపు తిరగనటువంటి కొన్ని సమస్యలు మన మధ్య, మన కుటుంబాలు ఉంటాయేమో. అప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటామేమో, మనకు ఇంకా చాలా భయమైన పెనుగాలులు, మెరుపులు, భూకంపాలు, అంటే ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటామేమో. మనము దేవుని యొక్క స్వరం వినాలని చూస్తూ ఉంటామేమో, కానీ దేవుని యొక్క స్వరము వినపడకపోవచ్చేమో, ఇంకా నీకు నాకు వినపడలేదేమో. దాని తర్వాత చూడండి, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. అది ఎట్లా ఉందండి? భూకంపం అంటే చాలా భయం ఉంటుంది కదా. మెరుపు అంటే రాత్రిలో మెరుపు వస్తే పిల్లలు పరిగెత్తి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అలాగే ఇంకా శిథిలాలు అయిపోయినాయి పర్వతాలు. అంత శబ్దాలు, అంత భయంకరమైన భీకరమైనటువంటి పరిస్థితులలో యెహోవా స్వరము వినపడలేదు. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత ఎట్లా వినపడింది? మిక్కిలి నిమ్మలముగా యెహోవా స్వరము వినపడింది అనమాట. కాబట్టి ఆ మిక్కిలి నిమ్మలముగా వినపడే ఆ స్వరము కొరకు నీవు నేను ప్రతిదినము ఆరాటపడుతున్నామా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. 6 నెలల కిందట దేవుడు 2 సహోదరులకు, వాళ్ళల్లో నేను ఒకడిని, నాకు చెప్పిన ఆ యొక్క మాట చొప్పున ఆ స్వరం వింటా వస్తూ ఉన్నాం. తర్వాత నందు బ్రదరు, నవీన్ బ్రదరు, మనస్సే బ్రదరు, ఇలాగా ఒక టీం లాగా, మిక్కీ బ్రదరు వాళ్ళ టీము, మేమందరం కూడా ప్రతి దినము, ప్రతి వారము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఈ కొద్ది దినాలలో కొన్ని దేవుడు చెప్పిన మాట చొప్పున మేము నడుచుకోవాల్సిన పని వచ్చింది. ఆ నడుచుకుంటూ ఉన్నప్పుడు చాలా తీపిగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు నేను దేవుడు చెప్పిన పని చేస్తామో దాంట్లో చాలా చాలా తీపి ఉంటుందండి. దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుడి, దాని తర్వాత మనకేం కావాలో అవన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము చాలా చిన్న పిల్లలం. మస్తాన్ రెడ్డి అంకుల్, తర్వాత ఈ పాల్ రెడ్డి అంకుల్, సెబాస్టియన్ అన్న, విజయ్ కుమార్ అన్న, వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, వీళ్ళకి గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. మేము చాలా చిన్న పిల్లలం. అయినా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు దేవుడు చెప్పిన క్రమము చొప్పున చెయ్యండి అని నమ్మి మాకు ఈ యొక్క పుల్పిట్ని ఇచ్చారు. కాబట్టి మా భయం కూడా ఏంటంటే, దేవుని స్వరము విని, దేవుని స్వరము చొప్పున, మాట చొప్పున మేము చేయాలని మా యొక్క తపన. చిన్నపిల్లలారా, యవనస్తులారా, దయచేసి ప్రతిదినము కూడా ఆ మిక్కిలి నిమ్మలమైనటువంటి ఆ స్వరాన్ని వింటూ ఈ లోకంలో నీవు నేను ప్రయాణం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు నేను ఆ ఆరాటంతో మన యొక్క జీవనాన్ని సాగించాలని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను నా ప్రభువు, మీరు మీ ప్రభువు, మనము మన ప్రభువు ఏ విధంగా అయితే ఆ యొక్క అన్యోన్య సహవాసము, అన్యోన్య సంబంధము, ఆ యొక్క స్వరాన్ని విని ఈ భూమి మీద మనం చేస్తామో నిజంగా దేవుడు చాలా సంతోషపడతారండి. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు?
యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? చాలా చాలా ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. కానీ యేసుప్రభుల వారు ఏం చెప్పారంటే, నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యాలని వచ్చాడు. యేసుప్రభుల వారు సాక్షాత్తు దేవుడు, కానీ తండ్రి చెప్పిన మాట, తండ్రి మాట చొప్పున, ఆయన తండ్రి యొక్క మిక్కిలి నిమ్మలమైన స్వరాన్ని విని ఆ యొక్క మాట చొప్పున చేయాలని ఇష్టపడినటువంటి ఆ దేవుడు. యేసుప్రభుల వారే ఆ మిక్కిలి నిమ్మలమైన స్వరాన్ని ఉదయకాలమున సాయంకాలమున ఒంటరిగా వెళ్ళి ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసి దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున నడుచుకున్న నీవు నేను, మనం ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాం? మన ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నామా? లేదా మనకు ఎట్లా నచ్చితే అట్లా చేస్తూ ఉన్నామా? అలాగా ఉండకుండా ఈ దినము నుండి చిన్నపిల్లలారా, యవనస్తులారా, దయచేసి దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్, ఇది మేము చేసింది ఏమి లేదండి. దేవుడు తలంచాడు, దేవుడు జరిగించాడు, దేవుడే జరిగించుకున్నాడు. మనమందరం కూడా ఇక్కడ దేవుని స్వరాన్ని వినేందుకు ఇక్కడికి వచ్చాం. దీంట్లో ఎవరి క్రెడిట్ లేదు, ఎవరి ప్రత్యేకత లేదు. మనమందరం కూడా ఆయన స్వరం విని ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో కూర్చొని ఈ విధంగా మనము దేవుని దగ్గర ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడి మనల్ని ఇలాగ పెంచుతూ ఉన్నాడు. కాబట్టి చివరిగా కొన్ని మాటలు నేను చూపించాలని, ఇక్కడ చూడండి, లైట్స్ ఉన్నాయి కదా పిల్లలు, యవనస్తులారా, లైట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఎన్ని రకాల లైట్స్ ఉన్నాయి? మన ఇండ్లలో కూడా లైట్స్ ఉంటాయి. ఎన్ని రకాల లైట్స్ ఉంటాయి? ఫ్లడ్ లైట్స్ ఉంటాయి. ఎప్పుడు వాడతారు ఫ్లడ్ లైట్స్? ఎక్కడన్నా బయట మీటింగ్స్ పెడితే అంకుల్ వాళ్ళు ఫ్లడ్ లైట్స్ వేస్తారు కదా. తర్వాత మన ఇండ్లలో ఎన్ని వాట్స్ బల్బు ఉంటుంది? 60 వాట్స్ బల్బు, 100 వాట్స్ బల్బు, ఇంకొక బల్బు కూడా ఉంటుంది రాత్రిలో పడుకున్నాక వేసుకునే బల్బు. ఏంటది? జీరో బల్బ్. జీరో బల్బుకి ఫ్లడ్ లైట్కి తేడా ఏంటి? దాంట్లోకి పోయే కరెంటు కొంచెమేనా ఎక్కువనా, లేదా డిఫరెంట్ కలర్ పోతా ఉందా దాంట్లోకి? దాంట్లోకి పోయే పవర్, ఎలక్ట్రిసిటీ సేమ్, దాంట్లోకి పోయే కరెంటు సేమ్ కరెంటు, కానీ ఒకటి జీరో బల్బ్ లాగా వెలుగుతూ ఉంది, ఒకటి ఫ్లడ్ లైట్ లాగా వెలుగుతూ ఉంది, ఒకటి 100 వాట్స్, ఒకటి 60 వాట్స్ లాగా వెలుగుతూ ఉంది. నీలో నాలో ఉండే ఆ పవర్, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే కదా. కొద్దిమందికి కొద్ది పరిమాణంలో, అంకుల్ వాళ్ళకి చాలా పెద్ద పరిమాణంలో అలాగున్నారా? లేరు కదా. మన అందరిలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన యొక్క శక్తిని నీవు నేను నిజంగా ఉపయోగించుకోవాలి అనుకుంటే ఆ ఫ్లడ్ లైట్ లాగా ఉండొచ్చు, లేదు అంటే జీరో బల్బ్ లాగా ఉండొచ్చు, లేదా ఆఫ్ చేసి మబ్బులో కూడా పండుకోవచ్చు. నీ బ్రతుకు నా బ్రతుకు ఎలాగుంది? పులివెందల, ప్రత్యేకంగా పులివెందల ప్రాంతం, మనము కాంప్రమైజ్ అవ్వమండి. తల ఒగ్గం ఎవరికి కూడా. నేను పెద్దవాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం లేదు. మనలో ఉండే నేచర్ అది, నాలో ఉండే నేచర్, మనందరిలో కూడా ఉండే నేచర్. ఆ నేచర్ని ప్రభువుల వారి కొరకు లెట్ us నాట్ కాంప్రమైజ్. దేవుని కొరకు మనము ఎంత స్థాయికైనా జీరో బల్బు లాగా కాదు, ఫ్లడ్ లైట్ లాగా వెలిగేదానికి ఆ దేవాది దేవుని సహాయాన్ని కోరుకొని మనము ఉన్న ప్రదేశంలో, నేను పిల్లలకి చెప్తా ఉన్నాను అనమాట. పిల్లలు ఇక్కడ ఉన్నాం కదా పులివెందల, కడప నుంచి నేను కూడా వచ్చాను. నేను హైదరాబాద్కు పోయినప్పుడు హైదరాబాద్లో నన్ను ఎవరు పంపించుకునే వాళ్ళు కాదు. నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని, ఇంగ్లీష్ చర్చికి. ఆ ఇంగ్లీష్ చర్చిలో యవనస్తులందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. మేము ఊరోళ్ళం, మాకు ఇంగ్లీష్ అంత రాదు. నేను ప్రవీణ్ పగడాల, మీకు ప్రవీణ్ పగడాల తెలుసా? మేమిద్దరం, ప్రవీణ్ పగడాల నా రూమ్మేట్. సో నేను ప్రవీణ్ పగడాల నోరు తెరుచుకొని చూసేవాళ్ళం. మాకేం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంతా. అంటే ఇంగ్లీష్ వాళ్ళు అంటే హైదరాబాద్ వాళ్ళే, కానీ ఇంగ్లీషే మాట్లాడతారు వాళ్ళు. మాకు తెలుగు మాత్రమే వస్తుంది, ఊరోళ్ళం. కానీ దేవుడు నిజంగా ఆ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు కూడా పై స్థాయిలో దేవుడే తీసుకెళ్ళాడు.
అది కేవలము దేవునికి మాత్రమే ఘనత. ఎందుకు ఈ మాట నేను ఈ పిల్లలకి యవనస్తులకి చెప్తున్నానంటే, మనము ఒకవేళ ఒక ప్రాంతం నుండి వచ్చామేమో, కడప నుంచి వచ్చామేమో, పులివెందుల నుంచి వచ్చామేమో, సిటీలో పెరగలేదేమో, మన ఊర్లో సిటీలు కాదేమో, కానీ మనలో ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ప్రాంతాన్ని బట్టి మనము ఇన్ఫీరియర్గా ఉండాల్సిన ఏమాత్రము పని లేదు. బ్రదర్ అక్కడ మనస్సే బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. అదే పనిగా అభిలాష్ నేను అన్న రండి అన్న, మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఒకే చర్చిలోకి వెళ్తూ ఉంటాం. మనస్సే అన్న గిటార్ కుట్టాడు కదా ఇక్కడ, మనస్సే అన్న. సో వాళ్ళ సిటీ వాళ్ళు, నేను చాలా జోక్ చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు సిటీలో పెరిగినందుకు ఊర్లో పెరిగినందుకు, కానీ మనలో ఉండే దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడి కంటే మన హృదయంలో ఉన్నవారు చాలా గొప్ప దేవుడు. కాబట్టి మనం ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా మనము దేవుని కొరకు 100 వాట్స్ కాదు, 1000 వాట్స్ కాదు, 2000 వాట్స్గా అయినా కూడా వెలుగబడిగేదానికి, అలాగా వెలిగించబడేదానికి నీవు నేను రెడీగా ఉండాలి. అందుకే దేవుడు ఈ యొక్క యూత్ మీటింగ్ని మన సంఘములో దేవుడే తీసుకొని వచ్చాడు. మనల్ని ఎంపవర్ చేయాలని, ఎంకరేజ్ చేయాలని, మనల్ని ఇంకా మెట్టుకు, ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని. స్టూడెంట్స్గా ఉండే మీరు ఇక్కడ ట్రిపుల్ ఉంది కదా పులివెందల్లో, ట్రిపుల్ ఐటీ ఉంది కదా, అలాగా ట్రిపుల్ ఐటీలో అందరూ కూడా మన వాస్తవ్యులందరూ, మన బిడ్డలందరూ కూడా మంచి మంచి చదువులు చదవాలి ట్రిపుల్ ఐటీలో. అలాగే ఐఐటి ఉంది కదా, ఐఐటి, ఐఐఎమ్స్. సో చదువులలో చాలా ఉత్తీర్ణులుగా రావాలని, అలాగే ఆత్మీయత విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి గొప్ప దైవజనులుగా. ఈ యొక్క రిట్రీట్ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆత్మీయంగా దేవుడు పైకి తీసుకెళ్ళాలి, అలాగే సెక్యులర్గా కూడా దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాడు. మనం ఏమాత్రం కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే తీసుకెళ్లేవారు ఎవరు? దేవుడు. ఆయన మనల్ని మోసుకెళ్తా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఆయన కోసము ఎంతటి పని అయినా కూడా చేసేందుకు, ఎన్ని ఆత్మలనైనా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేందుకు మనము రెడీగా ఉండాలి. పిల్లలు చాలా చక్కటి చిన్న చిన్న క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్లో నిజంగా చాలా ఛాలెంజింగ్, ఇన్స్పిరేషనల్ క్వశ్చన్స్, ఆన్సర్స్ మేము కలిగి ఉన్నాం. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, సంఘ వాస్తవ్యులారా, మనము దేవుని కొరకు ఎంత దూరమైన దూసుకెళ్లేందుకు దేవుడు తన యొక్క మెల్లనైన స్వరాన్ని వినిపింపజేస్తాడు. ఇంకొక మాట, 2-3 మాటలు చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే, నేను ఇదివరకు టైం గురించి చెప్పాను కదా, ఇంతవరకు టైం ఎంత అయింది అన్నాను కదా. దాంట్లో ఉన్న ఒక ప్రత్యేకత చెప్తాను చూడండి. చాలామంది ఫోన్ చూస్తూ ఉంటారు కదా, రీల్స్ చూస్తూ ఉంటారు కదా. రోజుకు ఎన్ని రీల్స్ చూస్తారు? చాలా రీల్స్ చూస్తూ ఉంటారు. ఇలాగా ఫోన్లో చాలామంది గడుపుతూ ఉంటారు. సో ఫోన్ని నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. సో అయితే ఒకసారి ఏమైందంటే, కనీసం ఒక 6 నెలలు నా ఫోన్లో టైం ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు 4:44 అని చూపించానా నేను, అలాగా 1:11, 2:22, 3:33, 10:10, 11:11, 12:12. మీకు అర్థమవుతుందా? అలాగా ఉండేటటువంటి సమయంలో నా కన్నులు నా ఫోన్ మీద పడేవి. అర్థమవుతుందా? నా కన్నులు నా ఫోన్ మీద పడతా ఉంటే ఒక 6 నెలలు గమనించినాను. అరే దేవా, ఏంది దేవా, నా కన్నులు రోజులో కనీసము 5-6 సార్లు ఇట్లాంటి సమయంలో పడతా ఉందే. దీంట్లో నుంచి కూడా నేనేమైనా నేర్చుకోవచ్చా? దీంట్లో నుంచి కూడా మీరు నాతో ఏమైనా మాట్లాడతారా అని చెప్పి నా దేవుణ్ణి నేను తిరుగు ప్రార్థనలో అడుక్కున్నానండి. 6 నెలలైంది. దాని తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంది. నా కళ్ళు 4:45 మీద పడవు, లేదా 4:43 మీద పడవు. ఎగ్జాక్ట్గా 4:44, 5:55, 1:11 అలాంటి సమయాలలో నా కనులు ఇక్కడ మీద పడినప్పుడు దేవుడు నాకు గుర్తు చేసింది ఏంటంటే, బిడ్డ, నీ కనులు అట్లాంటి టైం ప్యాటర్న్ మీద పడుతున్నాయేమో, కానీ నా కన్నులు నీ మీద అనుక్షణము ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? అనుక్షణము ఉన్నాయి అని
దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, తండ్రి యొక్క కన్నులు అనుక్షణము, దేవుని యొక్క కన్నులు నీ మీద నా మీద ప్రతి క్షణము కళ్ళు ఆర్పకుండా దేవుడు చూస్తా ఉన్నాడు నిన్ను నన్ను. అప్పుడు నాకు అనిపించింది కదా, అవును కదా దేవా, మీరు నా వైపు చూస్తూ ఉన్నారు. నా కనులు ఫోన్ మీద పడే దాంట్లో ఏమాత్రం ప్రత్యేకత లేదు, కానీ దేవుని కన్నులు నా మీద అనుక్షణము ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించినప్పుడు వెంటనే నేను ఏమని తీర్మానం చేసుకున్నానంటే, దేవా, ఇప్పటి నుంచి అటువంటి సమయాలలో నా కన్నులు పడితే నేను ఒక నిమిషము ఆగి, ఒక నిమిషము వెయిట్ చేసి, ఆ నిమిషము మీకు నేను ఇవ్వాలి, నేను మీకు ఇస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తాను, మిమ్మల్ని స్తుతిస్తాను, మిమ్మల్ని కొనియాడతాను అని తీర్మానం చేసుకొని ఆ దినము నుండి గత 3-4 సంవత్సరాలుగా నేనేం చేస్తున్నానంటే, నా కన్నులు ఎప్పుడైనా అటువంటి సమయం మీద పడినప్పుడు వెంటనే 1 మినిట్ నేను ఆగి స్క్రీన్ షాట్ తీసుకొని దేవుణ్ణి స్తుతిస్తానండి, దేవుణ్ణి ఆరాధిస్తాను. దాంట్లో ఇది వాక్యానుసారంగా కాదు, ఇది వాక్యంలో ఎక్కడా లేదు. నేను నేర్చుకున్న కొన్ని చిన్న చిన్న టిప్స్ని నేను యవనస్తులకి చెప్తా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క కన్నులు నీ మీద నా మీద అనుక్షణం ఉన్నాయి. కానీ మన కన్నులు ఎవరి దగ్గర ఉన్నాయి? లోకం మీద ఉన్నాయా? రీల్స్ మీద ఉన్నాయా? ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయా? కాబట్టి మన కన్నులని మనము తిరుగు దేవుని దగ్గరికి చూపిస్తూ, అయ్యా దేవుణ్ణి చూస్తూ, దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా, దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుడు మిక్కిలి మెల్లనైన ఆ నెమ్మదిగా ఉండే ఆ స్వరము చేత మాట్లాడాలని ఆశపడినప్పుడు నీవు నేనేం చేయాలి? వినాలి. విని ఏం చేయాలి? మనము ఆయన చెప్పిన మాట చొప్పున మనము నడుచుకుంటూ ఆ విధంగా మనము ఆత్మీయతలో ఎదగాలని చెప్పి దేవుడు మనకి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాడు. అనేక విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ముగిస్తా ఉన్నాను. మనము చివరిగా ఒకవేళ పాటని మనము ఏదైనా పాట పాడుకునే ముందర, కాబట్టి ఇటువంటి విశ్వాసాన్ని మనము కనపరిచే నిజమైన దేవుని బిడ్డలుగా మన యొక్క ఆశ ఎలాగుండాలి? మనము దేని కొరకు ఆరాటపడాలి? ఆయన స్వరము కొరకు, ఆయన సన్నిధి కొరకు. ఈరోజు చూడండి, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఇది డుమాగుట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని యొక్క హృదయములో మీతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి మనమందరం ఇక్కడికి వచ్చాం. దేవుని స్వరాన్ని మనం వింటా ఉన్నాం. కాబట్టి ఆయన స్వరాన్ని వింటూ ఆయన సన్నిధిలో నిత్యము మనము ఎంజాయ్ చేస్తూ దేవుని బిడ్డల చేత, దేవుని కుటుంబముగా, దేవుని సంఘముగా మనము కట్టబడుతూ దేవుని కొరకు అనేక కార్యాలు చేయాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. పొలిటికల్లీ పులివెందులకు చాలా గొప్ప పేరుంది. ఎస్, అట్లనే మనము ఆత్మీయతలో కూడా దేవుడు మనకు ఒక మంచి ట్రేడ్ మార్క్ ని ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘం కూడా, నిన్న కూడా నేను చెప్పాను కదా, కాబట్టి సంఘానికి మనకు దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇంతటితో మనం ఆగిపోకుండా ఇంకా ముందుకు అనేకమైనటువంటి దేవుని కార్యాలు చేస్తూ, యవనస్తులారా, ప్రత్యేకంగా చిన్నపిల్లలు, మీరు మంచి సంఘంలో కట్టుబడతా ఉన్నారు. దేవుడు మంచి కుటుంబములలో నిన్ను నన్ను కట్టా ఉంటున్నారు. ఆయన స్వరాన్ని విని, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయనతో సంబంధం కలిగి మనమందరము ఎదగాలని చెప్పి చివరిగా ఒక